అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 3 స్థానాలకు ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు అంటే రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర కాంగ్రెస్ లో కొంత చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే కేంద్ర అధినాయకత్వం ఇప్పటివరకు ఈ 3 స్థానాల పైన గురిపెట్టింది. ఇప్పటికీ ఈ 3 స్థానాలకు ఉన్నటువంటి పీఠముడి ఈ రోజు వీడిందని చెప్పుకోవాలి. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి 3 స్థానాలు ఒకటి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము. ఈ 3 స్థానాలకు ఇప్పటి వరకు అభ్యర్థులు ప్రకటించకపోగా ఈ రోజు అనౌన్స్ అంటే అధికారికంగా ప్రకటన రాకపోయినా కూడా అధిష్టానం ఈ ముగ్గురిని అభ్యర్థులని ప్రకటించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అమీర్ ఉల్లా ఖాను, అదేవిధంగా కరీంనగర్ నుంచి వి రాజేందర్ రావు, అదేవిధంగా ఖమ్మం నుంచి వచ్చేసి ఒకటి ఈ ఖమ్మం పీఠముడి మరికొన్ని గంటల్లో విడనుంది. ఇప్పటికే అధిష్టానము మల్లికార్జున ఖర్గే గారు బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో ఇప్పటికే బెంగళూరు చేరుకున్న ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరు మల్లికార్జున అంటే కాంగ్రెస్ పార్టీ అది అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే తోటి బెంగళూరులో సుమారు ఒక 2-3 గంటల పాటు ఈ యొక్క భేటీ సాగిందని చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే బట్టి విక్రమార్క తన భార్య ఉన్నటువంటి భార్యకు నందినికి పార్లమెంటు టికెట్ ఇవ్వాలనేసి బట్టి విక్రమార్క పట్టుబడుతుంటే రెండవది ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి బంధువులకు ఈ టికెట్ ఇప్పించుకోవాలనేసి ఆయన మొదటి నుంచి కూడా బలం పట్టుబట్టడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ ముగ్గురు అభ్యర్థులకు సంబంధించినటువంటి రెండు వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్ సంబంధించినటువంటి క్లియర్ కట్ గా ఒకటి అమీరుల్లా ఖాను, ఒకటి రాజేందర్కు ఇద్దరికి ఈ యొక్క టికెట్లు ప్రకటించే అవకాశము మరికొన్ని గంటల్లో చేయబోతున్నారు. ఎందుకంటే 25వ డేట్ నాడు నామినేషన్ల గడువు ముగుస్తుండడంతో 24 లోపల అంటే ఈ రోజు 22 కానీ ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఈ ముగ్గురి పేర్లు ప్రకటించే అవకాశం అయితే ఉంది. మల్లికార్జున ఖర్గే గారు ఏం సమాధానము చెప్పి పంపిస్తారు బట్టి విక్రమార్కని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఉత్కంఠ అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలా కావచ్చు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరు ఈ టికెట్ వరిస్తారు? ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ అభ్యర్థులని పెండింగ్ లో పెట్టారో అప్పటి నుంచి ఆ కాన్ఫరెన్స్లకు సంబంధించినటువంటి కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పుడైతే హైదరాబాద్ కు సంబంధించినటువంటి అభ్యర్థిని ఆల్మోస్ట్ దాదాపుగా ఖరారు చేశామనేసి అధిష్టానము ప్రకటించకపోయినా కూడా కొంత ఊహాగానాలు అయితే లీకులు వదలడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ కు సంబంధించినటువంటి రాజేందర్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఓన్లీ ఖమ్మం సంబంధించింది మాత్రమే ఈ పీఠముడి మరికొన్ని గంటల్లో విడనుంది. ఈ రోజు సాయంత్రమా రేపు ఉదయం ఈ ముగ్గురు పేర్లు ప్రకటించే అవకాశము ఉందని చెప్పుకోవచ్చు.